పంచాయతీ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేదల జీవితాల వెలుగును నింపడం కోసం మన జీవితాన్ని ధారపోసిన నేత కాకా వెంకటస్వామి గుడిసె వాసుల బతుకుల్లో వెలుగు రేఖ కాకా కేంద్ర మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన పోరాటం చేశారు. ప్రతినిత్యం పేదల కోసం పరితపించారు. తెలంగాణ కోసం క్షేత్రస్థాయిలో ఉద్యమించడంతో పాటు సోనియా గాంధీని మెప్పించి తెలంగాణ సాధనలో కాకా కీలక పాత్ర పోషించారు. గాంధీ కుటుంబంతో వెంకటస్వామికి అనుబంధం ఎక్కువగా ఉండేది. ఆయన ఆశయాల స్ఫూర్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాం. పేదల నేత వెంకటస్వామికి జోహార్లు. పదానికి ఎంత ప్రాధాన్యత తెలంగాణ ప్రాంతంలో ఉంటుందో మనందరికీ తెలుసు. మన ఊళ్ళలో ఎట్లయితే ఎంత కామన్ గా కాక అనుకుంటామో, మరి ఈ కాక మన పెద్దపల్లి వెంకటస్వామి గారు పెద్ద మనందరికీ రాష్ట్ర పెద్దగా ఆనాడు మరి పేదల జీవితాలలో వెలుగు నింపడం కోసం తన జీవితాన్నంతా కూడా మరి పోరాట మార్గాన్ని ఎంచుకొని పనిచేసింది. కాబట్టే ఈరోజు గుడిసెల వెంకటస్వామి అనేటువంటి పేరు రావడం జరిగింది. అంటే ఆ పేరుకు ప్రతిరూపంగా గుడిసెల గుండెలలో ఆయన ఉన్నాడు. గుడిసెలలో బతుకులు మార్చాలని పోరాటం చేసిండు. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఎంపీగా, మంత్రిగా ఉంటూనే పేదల పక్షాన ప్రతినిత్యం ఆయన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ గాని, ఆయన యొక్క చాతురతతో గాని, ఆయనకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శత విధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాక. కాబట్టి అలాంటి మహనీయులు ఈ సమాజానికి, ఈ దేశానికి ఎంతో అవసరం. వారి యొక్క ఆశయాల వెలుగులో వారి యొక్క మరి జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తాం.